चारों शंकराचार्य वहां पर नहीं जा रहे हैं कि मंदिर अभी पूरा बना नहीं और प्रतिष्ठा की जा रही है। वो कहा जा रहा है कि ये लोग तो विरोधी हैं, एंटी मोदी हैं। लेकिन शास्त्रीय विधा के अनुसार मूर्ति की प्रतिष्ठा होनी चाहिए। ఈ నెల జనవరి 22వ తేదీన అయోధ్యలో రాముల వారి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి మేము హాజరు కాము అని శంకరాచార్యులు అంటున్నారు. ఇక్కడ శంకరాచార్య అంటే పీఠాధిపతులు అని అర్థం. అసలు ఈ శంకరాచార్య అంటే ఎవరు, వీళ్ళ కాంట్రవర్సీ ఏంటి, వీళ్ళెందుకు ఇనాగ్రేషన్కు రాలేము అంటున్నారు, దీని చుట్టూ అలుకున్న రాజకీయం ఏంటి, హిందువుల్లో యూనిటీ లేదు అని మరొకసారి రుజువైందా వంటి విషయాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శంకరాచార్యను పీఠాధిపతి లేదా మఠాధిపతి అని కూడా అంటారు. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు వారు భారత్ యొక్క 4 దిక్కుల్లో ఒక్కొక్క మఠాన్ని స్థాపించారు. ఇక్కడ మఠాన్ని మఠ్ లేదా పీఠం లేదా పీఠ్ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో దీన్ని మొనాస్టరీస్ అని కూడా అంటారు. ఆది శంకరాచార్య గారు గొప్ప ఫిలాసఫర్, ఒక కవి, వేద గ్రంథాల్లో పట్టున్నవారు. ఈయన కేవలం 32 ఏళ్ళు మాత్రమే భూమి మీద ఉన్నా కూడా వేదాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసేవారు. సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి, వేదాలను బోధించడానికి ఈయన 4 మఠాలను స్థాపించారు. అది కూడా భారత్ యొక్క 4 దిక్కుల్లో స్థాపించారు. ఈ 4 మఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరులో శ్రీ శృంగేరి శారదా పీఠం ఉంది. ఉత్తరాఖండ్ గర్హ్వాల్ రీజన్లో జ్యోతిర్ మఠం ఉంది. గుజరాత్లోని ద్వారకాలో కాళిక మఠం ఉంది. ఒడిశాలోని పూరిలో గోవర్ధన మఠం ఉంది. ఈ 4 పీఠాలకు ఒక ప్రత్యేకత ఉంది. పూరిలో ఉన్న గోవర్ధన మఠం ఋగ్వేదను రిప్రజెంట్ చేస్తుంది లేదా పదిలపరుస్తుంది. పూరి యొక్క గోవర్ధన పీఠానికి ప్రస్తుత పీఠాధిపతిగా స్వామి నిశ్చలానంద సరస్వతి గారు ఉన్నారు. అలాగే ద్వారకా పీఠం సామవేదను రిప్రజెంట్ చేస్తుంది. ఈ పీఠానికి శంకరాచార్యులుగా స్వామి స్వరూపానంద సరస్వతి గారు ఉన్నారు. శృంగేరి శారదా పీఠం యజుర్వేదను రిప్రజెంట్ చేస్తుంది. శృంగేరి పీఠానికి ప్రస్తుత పీఠాధిపతిగా స్వామి భారతీ తీర్థ గారు ఉన్నారు. మరియు జ్యోతిర్మతం అథర్వవేదను పదిలపరుస్తుంది. ఈ జ్యోతిర్మఠానికి అవిముక్తేశ్వరానంద స్వామి గారు శంకరాచార్యులుగా ఉన్నారు. ఈ 4 శక్తి పీఠాలకు గురువులను శంకరాచార్య అంటారు. ఇప్పుడు 4 పీఠాల యొక్క ప్రాముఖ్యత గురించి ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు పీఠాధిపతులు మరియు అయోధ్య రామ మందిరాన్ని యొక్క కాంట్రవర్సీ గురించి చెప్తా. హిందుస్థాన్ టైమ్స్ విడుదల చేసిన ఒక ఆర్టికల్ ఆధారంగా ఉత్తరాఖండ్ జ్యోతిష్ పీఠానికి పీఠాధిపతిగా ఉన్న అవిముక్తేశ్వరానంద గారు లాస్ట్ ఆదివారం రోజు ఇలా అన్నారు: రాముల వారి మందిరం యొక్క కన్స్ట్రక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇంకా పూర్తి కాని ఆలయానికి ప్రాణప్రతిష్ఠ చేయడం పవిత్రమైన మఠ గ్రంథాలకు విరుద్ధమని అన్నారు. ఈయన ఏమంటున్నారు అంటే మందిరం అనేది భగవంతుని శరీరం లాంటిది. మందిరం యొక్క టాప్ అనేది భగవంతుని కన్ను లాంటిది. మందిరం పైన ఉన్న కలశ్ అనేది భగవంతుని యొక్క శిరస్సు లాంటిది. మందిరం పైన ఉన్న జెండా భగవంతుని యొక్క తలనీలాలు లాంటివి. ఇలా మందిరం పూర్తి కాకుండా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. భగవంతుడి శిరస్సు పెట్టకుండా ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఇది మన గ్రంథాలకు విరుద్ధం, అందుకే నేను హాజరు కాలేను అంటున్నారు. ఇదే విషయం మీద అయోధ్య ట్రస్ట్ సభ్యులకు తెలియజేశాము అని వారితో డిస్కషన్స్ జరుగుతున్నాయి అన్నారు. నెక్స్ట్ ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ENI మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పూరి మఠాధిపతి అయిన స్వామి నిశ్చలానంద గారు ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు: ప్రాణ ప్రతిష్ఠ సమయంలో మోడీ గారు గర్భగుడిలో వెళ్లి పూజలు చేస్తే మేము బయట నిలబడి చప్పట్లు కొట్టాలా అన్నారు. అంతేకాకుండా ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో రాజకీయ రంగులు పులుముకున్నాయి అన్నారు. నేను దీన్ని వ్యతిరేకించడం లేదు, అలాగని సపోర్ట్ కూడా చేయడం లేదు అని న్యూట్రల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన మాటల్లో క్లియర్గా గర్భగుడి లోపలికి వీరిని కన్సిడర్ చేయలేదు అనే అసంతృప్తి అయితే కనిపిస్తోంది. రిపోర్టర్స్ ఈ స్వామి గారితో మిమ్మల్ని గర్భగుడి లోపల ఆహ్వానించలేదు కాబట్టే మీరు ఈగోకి పోయి ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నారా అని అడిగితే దానికి ఈ స్వామి నాకు ఈగో లేదు, శాస్త్రాల ఆధారంగా ప్రాణప్రతిష్ఠ జరగడం లేదు అనేదే నా కన్సర్న్ అన్నారు. ప్రాణప్రతిష్ఠ అనేది ఒక ఆచారం. రాముల వారి మూర్తిని ప్రతిష్ఠితం చేసే కార్యక్రమం ఇది. ప్రాణప్రతిష్ఠ అంటే రాముల వారి విగ్రహానికి జీవం పోసే విధానాన్నే ప్రాణప్రతిష్ఠ అంటారు, లేదా దేవతను విగ్రహం లోపలికి ఆహ్వానించే ప్రక్రియ ఇది. మందిర గర్భగుడిలో పాలు పూలతో అన్ని సాంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ, అన్ని ఆచారాలను పాటిస్తూ ఈ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమం తర్వాతే రాముల వారి విగ్రహానికి మనలాంటి ప్రజలు సందర్శించవచ్చు, పూజలు అనేది చేయవచ్చు. ఈ ప్రాణప్రతిష్ఠ సమయంలో గర్భగుడి లోపలికి మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, RSS అధ్యక్షులు మోహన్ భగవత్ గారు, రామ్ జన్మభూమి ట్రస్ట్కు ప్రెసిడెంట్ అయిన మహంత్ నిత్య గోపాల్ దాస్ గారు మరియు మిగతా ట్రస్ట్ సభ్యులు మాత్రమే పాల్గొంటారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ లోపలికి మాకు ఆహ్వానం ఇవ్వలేదు, మేము బయట కూర్చొని కార్యక్రమం చూడాలనేదే శంకరాచార్య యొక్క కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని కొంతమంది చెబుతున్నారు. సో మొత్తం 4 శంకరాచార్యుల్లో 2 మేము వెళ్ళము అని
అఫీషియల్గా అయితే ఇప్పటి వరకు ప్రకటించారు. మిగతా ఇద్దరు శంకరాచార్యులు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూడండి. శృంగేరి మఠకు చెందిన భారతీ తీర్థ్ గారు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, సైలెంట్గా ఉన్నారు. బట్ ఈయన కూడా అటెండ్ అవ్వడం లేదు అని ఎన్డీటీవీ ఒక ఆర్టికల్లో ప్రచురించింది. ద్వారకాలోని శారదా పీఠ్కు పీఠాధిపతి అయిన సదానంద సరస్వతి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హ్యాపీనెస్ టు ఆల్ సనాతన ధర్మ ఫాలోవర్స్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఇద్దరు స్వాములు మేము ప్రాణప్రతిష్ఠకు వెళ్తున్నాము లేదా వెళ్ళడం లేదు అనేది ఇప్పటికీ కన్ఫర్మ్ చేయలేదు. అయితే శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్రకు ప్రధాన పూజారైన సత్యేంద్ర దాస్ గారు నలుగురు పీఠాధిపతులు ఇచ్చిన స్టేట్మెంట్ను ఖండించారు. దాస్ గారు ఏమన్నారు అంటే రామ్లల్లా ప్రతిష్ఠితం అవ్వనున్న భవ్య మందిరం పూర్తిగా కంప్లీట్ అయ్యింది అన్నారు. రామ్లల్లా మందిరం అనేది కన్స్ట్రక్షన్ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఉంది అన్నారు. ఫస్ట్ ఫేజ్ పూర్తిగా కంప్లీట్ అయ్యింది. గోపురం, జెండా, కల్స అన్నీ కంప్లీట్ అయ్యాయి. ప్రాణ ప్రతిష్ఠ అనేది అన్ని శాస్త్రాలకు, గ్రంథాలకు కట్టుబడి జరుగుతుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు అన్నారు. అన్ని మంత్రాలు, అన్ని యజ్ఞాలు, యాగాలతో అన్ని శాస్త్రాలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాము అని దాస్ గారు చెప్పారు. అంతేకాదు పీఠాధిపతులకు రావడం ఇష్టం లేదు, ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి నిర్మాణం పూర్తి కాలేదు, శాస్త్రాలు పాటించడం లేదు అన్నట్లు ఏవేవో రీజన్స్ చెబుతున్నారు అని కొట్టిపారేశారు. సో పీఠాధిపతుల మధ్య ఉన్న డిఫరెన్సెస్ రాజకీయ యుద్ధానికి తెరలేపింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు పీఠాధిపతులు హాజరు కావడం లేదు కాబట్టి మేము కూడా హాజరు కాము అంటున్నారు. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనేది యాంటీ హిందూ అన్నారు. కాంగ్రెస్ టాప్ లీడర్స్ అయిన ఆదిర్ రంజన్ చౌదరి గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారు ఈ ప్రాణప్రతిష్ఠకు హాజరు కాము అని అఫీషియల్గా ప్రకటించారు. రాజస్థాన్ యొక్క మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఇదే పాట పాడారు. పీఠాధిపతులు హాజరు కావడం లేదు అంటే ఇది శాస్త్రబద్ధంగా జరగడం లేదు కాబట్టి మేము కూడా హాజరు కాము అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయిన శశి థరూర్ గారు ఈ ప్రాణప్రతిష్ఠ రాజకీయ సభలాగా ఉంది, బీజేపీ పార్టీకు పొలిటికల్ మైలేజ్ ఇచ్చే విధంగా ఉంది, ఇది ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్, ఇందులో రాజకీయం పులుముకుంది కాబట్టి నేను ఈ ఈవెంట్కు హాజరు కాను అన్నారు. అంతేకాదు శశి థరూర్ గారు మందిరాన్ని పూర్తిగా నిర్మించి ప్రాణప్రతిష్ఠ చేయాలి అంటున్నారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గారు కూడా ఇది ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్, మేము దీనికి హాజరు కాము అని ప్రకటించారు. బేసికలీ కాంగ్రెస్ కార్యకర్తలు పీఠాధిపతుల స్టేట్మెంట్ని చూపిస్తూ శంకరాచార్యులు పీఠాధిపతులు రావడం లేదు, వాళ్ళు మాకు గురువులు లాంటి వారు, మమ్మల్ని గైడ్ చేసేవారు కాబట్టి వారి మాటను నమ్ముతున్నాము కాబట్టి మేము ప్రాణ ప్రతిష్టను బైకాట్ చేస్తున్నాము అన్నారు. అయితే దీనికి బీజేపీ కార్యకర్తలు ఇస్తున్న సమాధానం ఏంటి అంటే కాంగ్రెస్ నాయకులు పీఠాధిపతులు చెప్పింది వినేవారే అయితే ఎందుకని ఒకప్పుడు పూరి యొక్క పీఠాధిపతి అయిన స్వామి నిశ్చలానంద గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ను మీరెందుకు సపోర్ట్ చేయరు అన్నారు. కొద్ది నెలల ముందు నిశ్చలానంద గారు ఏమన్నారు అంటే ముస్లిమ్స్ యొక్క అత్యంత పవిత్రమైన మక్కాలో ఒకప్పుడు మక్కేశ్వర్ మహాదేవ్ మందిరం ఉండేది అనే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకని ఆ స్టేట్మెంట్కు సపోర్ట్ చేయడం లేదు అని బీజేపీ కార్యకర్తలు అడుగుతున్నారు. మీకు పీఠాధిపతుల మీద అంత భక్తి ఉంటే, అంతే గౌరవం ఉంటే ఎందుకని ఆ స్టేట్మెంట్కు సపోర్ట్ చేయడం లేదు? మక్కాలో హిందూ టెంపుల్ ఉంది అని ఎందుకని ఒప్పుకోవడం లేదు? మీకు దమ్ముంటే ఇది ఒప్పుకోగలరా? శంకరాచార్యులు ఇచ్చిన స్టేట్మెంట్ను సపోర్ట్ చేయగలరా అని అడుగుతున్నారు. ఇదే స్వామి గారు కొన్ని ఏళ్ల ముందు తాజ్మహల్ అనేది మొఘల్స్ కట్టింది కాదు, దీని యొక్క పేరు తేజో మహాలయ, జైపూర్ రాజుల పుస్తకాల్లో దీని గురించి పూర్తిగా ఉంది అని చెప్పారు. उसका पुराना नाम तेजो महालय है, वहाँ शिव जी प्रतिष्ठित थे. जयपुर राज परिवार में सारा इतिहास सुरक्षित है. विदेशी यात्रियों ने जो संस्मरण लिखा. అప్పుడెందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పీఠాధిపతి స్టేట్మెంట్ను సీరియస్గా తీసుకోలేదు? ఎందుకు ఆయన గైడెన్స్లో నడవలేదు? మీకు పీఠాధిపతి పైన గౌరవం ఉంటే తాజ్మహల్ మొఘల్స్ కట్టింది కాదు, జైపూర్ రాజులు కట్టింది అని ఒప్పుకోండి చూద్దామని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇది సెలెక్టివ్ రాజకీయం అని కాంగ్రెస్ పార్టీ నాయకులపైన విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కాళ్ళకు వేస్తే బీజేపీ పార్టీ వేళ్లకు వేస్తోంది. సో వీరిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతోందండి. 2016లో ద్వారకా పీఠాధిపతి అయిన స్వామి స్వరూపానంద గారు కేదార్నాథ్ వరదలకు కారణం హనీమూన్కి వచ్చిన జంటలు కేదార్నాథ్లో చేసిన అపవిత్రమైన పనులు అని అన్నారు. ఈ స్టేట్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు సీరియస్గా తీసుకోలేదు? 2016లో ఇదే స్వామివారు ఇస్కాన్ టెంపుల్ డబ్బులను దోచుకునే సంస్థ అనే కామెంట్ చేశారు. మహారాష్ట్రలో వరదలు, కరువులు రావడానికి కారణం మహారాష్ట్ర ప్రజలు సాయిబాబాను పూజిస్తారు అన్నట్లు సాయిబాబా ఒక ముస్లిం అని చెప్పారు. ఈ స్టేట్మెంట్ను కూడా
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు అని అడుగుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు పీఠాధిపతుల స్టేట్మెంట్స్ను క్రిటిసైజ్ చేసేవారు, విమర్శించేవారు. కానీ ఇప్పుడు సడన్గా పీఠాధిపతులపైన ఇంత గౌరవం, భక్తి, మర్యాద ఎందుకు, ఎలా వచ్చింది అని బీజేపీ కార్యకర్తలు అడుగుతున్నారండి. సో ఈ మొత్తం గేమ్లో మనకు అర్థమైన విషయం ఏంటి అంటే హిందువుల్లో యూనిటీ లేదు అనే విషయం ఇంకొకసారి తేట తెల్లమైంది. బ్రిటిష్ వాళ్ళు మనల్ని డివైడ్ అండ్ రూల్ చేసి పాలించడం తప్పే లేదు అనడంలో ఇది ఒక ఉదాహరణ. మన గురువుల్లో యూనిటీ లేదు. పీఠాధిపతులు ఇస్కాన్ టెంపుల్ను క్రిటిసైజ్ చేస్తున్నారు, రామ్ జన్మభూమి ట్రస్ట్ సభ్యులను విమర్శిస్తున్నారు. ఇక్కడ క్లియర్గా ఈగో క్లాషెస్ అనేవి కనబడుతున్నాయి. మనందరం కలిసి ఒక గుడిని ఇనాగ్రేట్ చేయలేకపోతున్నాం. అటువంటిది ఒక ఐడియాలజీని ఎలా ముందుకు తీసుకు వెళ్ళగలమని చాలామంది అంటున్నారు. అలాగే హిందువుల యొక్క యూనిటీ పైన మరోసారి ప్రశ్న మొదలైంది. రాజకీయంలో మనకు ఎలాగో యూనిటీ లేదు, ఆబ్వియస్లీ ఉండదు. ఎందుకంటే 2024లో ఎలక్షన్స్ జరగనున్నాయి కాబట్టి కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫుల్ ఆన్ వార్ జరుగుతోంది. డెఫినెట్గా రామ్ మందిర్ ఇనాగ్రేషన్ అనేది బీజేపీ పార్టీకు 2024 ఎలక్షన్స్లో ఎడ్జ్ అనేది ఇస్తుంది. కొంతమంది చెబుతోంది ఏంటి అంటే రామ మందిరం మోడీ హయాంలో వచ్చింది కాబట్టి దీని యొక్క పూర్తి క్రెడిట్ మోడీ గారికే ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇంకొంతమంది రాముల మందిరాన్ని రాజకీయం చేయొద్దు, పొలిటికల్ ఫంక్షన్ లాగా ప్రాణప్రతిష్టను నిర్వహించవద్దు అంటున్నారు. బట్ మొదటి నుండి రాముల వారి మందిరం అనేది రాజకీయ అడ్డాగా మారింది. రాజకీయం కారణంగా మొదలైన ఈ యుద్ధం రాజకీయంతోనే ముగియబోతోంది. 100 కోట్ల హిందువులకు మాత్రం రాముల వారు వస్తున్నారనే ఆనందం ముందు ఈ చిన్న చిన్న రాజకీయ గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్, ఈగో క్లాషెస్ చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. ప్రాణప్రతిష్ఠ ఎప్పుడు జరగాలి, ఎలా జరగాలి, ఎవరు జరిపించాలి అని నిర్ణయించేది రాముల వారు. 500 ఏళ్ల తర్వాత, 200 ఏళ్ల కోర్టు గొడవల తర్వాత, 4 లక్షల భక్తుల ప్రాణ త్యాగం తర్వాత జనవరి 22వ రోజునే ఎంచుకున్నారు అంటే ఇది దైవ నిర్ణయం. ఓన్లీ హీ క్యాన్ డిసైడ్, రెస్ట్ ఆల్ షుడ్ రిసైడ్ అన్నట్లు 2 రోజుల ముందు బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ అయిన నారాయణ్ రానే 4 పీఠాధిపతులు హిందూ ధర్మానికి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి అని ప్రశ్నించారు. మోడీ గారిని, బీజేపీ పార్టీను రాజకీయ కోణంలో చూడడం అనేది తప్పు అన్నారు. మోడీ గారు ఉన్నారు కాబట్టే రామ మందిరం కట్టగలిగాం. ఎన్ని రాజకీయ అడ్డంకుల్లో కూడా అన్ని సమస్యలు దాటుకొని ఇది చేయగలిగాం. బీజేపీ పార్టీ కనుక లేకపోతే రాముల వారి మందిరం ఎప్పటికీ కన్స్ట్రక్ట్ అయ్యేది కాదు అని రానే అన్నారు. రానే స్టేట్మెంట్ను శివసేన లీడర్ ఉద్ధవ్ ఠాక్రే కొట్టిపారేశారు. శంకరాచార్య కాంట్రిబ్యూషన్ గురించి అడగడం తప్పు, సిగ్గుచేటు అన్నారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగే ముందే శంకరాచార్యకు రానే గారు క్షమాపణ చెప్పాలి అని ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. సో ఈ విధంగా శంకరాచార్య కాంట్రవర్సీలో ఎవరిది తప్పు కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.